దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక క్రొత్త కోణంలో దేవుని వాక్యం మీకు అందిస్తాను. మన శీర్షిక 40 ప్రసంగాలకు ఉన్న శీర్షిక పేరు భయపడకుడి. మరి మీరు తోటి సహోదర సహోదరులకు ఫియర్ నాట్ అని చెప్తున్నారా? షేక్ హ్యాండ్ ఇచ్చి. ఎందుకంటే ఫియర్ నాట్ ఈస్ ద గ్రేటెస్ట్ మెసేజ్ ఇన్ ద బైబిల్. ఈ బైబిల్ అంతట్లో భయపడకుడి అనే సందేశం మించిన సందేశము లేదు. ఆదికాండం నుండి ప్రకటన వరకు ఉంది. భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు. కాబట్టి మీరు కలుసుకున్నప్పుడల్లా మీరు ఫియర్ నాట్ అనే మాట కూడా యాడ్ చేయండి. ప్రైజ్ ద లార్డ్ అంటారు కదా, ఫియర్ నాట్ అని కూడా యాడ్ చేయండి. అంటే మీరందరూ ప్రసంగికులు అన్నమాట. ఈ భయపడకుడి అనేది పెద్ద సందేశం అంటే మీరందరూ ఎవరు? ప్రసంగికులే. ఇంత గొప్ప ప్రసంగం. సరే, ఈరోజు రక్షణ పొందని వారు మీ కుటుంబంలో ఉంటే భయపడకుడి. హల్లెలూయా. If you have family members who do not believe in Jesus, మీ కుటుంబంలో రక్షణ పొందని వారు ఉంటారు, యేసు ప్రభువును అంగీకరించని వారు ఉంటారు, నీకిచ్చిన దర్శనము అర్థం కాని వారు ఉంటారు. మరి నువ్వు దేవుని కార్యాన్ని చేస్తూ ముందుకు వెళ్తుంటే ఆత్మీయులే మిమ్మల్ని ఏం చేస్తారు? అవమానిస్తారు. బంధువులే మిమ్మను హేళన చేస్తారు. నిందలు ఇవన్నీ భరించాల్సి వస్తుంది. అది ఎలాగూ? అయితే మీకు ఈరోజు ఈ సందేశం ద్వారా మీరందరూ బలపడతారని, అనుభవపూర్వకంగా కూడా మీకు తెలియజేయాలని నేను ఆశిస్తున్నాను. దేవుడు ఇచ్చిన రక్షణ చాలా గొప్పది. రక్షణ అనేది యెహోవా ఆధీనం అని వాక్యంలో ఉంది. సాల్వేషన్ బిలాంగ్స్ టు గాడ్. అది నువ్వేదో ఒక బిర్యానీ పొట్లం ఇచ్చినట్టు నువ్వు ఇవ్వలేవు ఆ రక్షణ. ఆ రక్షణ దేవుని యొద్ద నుండి రావాలి. ఆ రక్షింపబడని వారి కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయాలి. నీ ఆశ దేవునికి తెలియజేయాలి. అయినా నేను నా ఇంటి వారము నీ సేవ చేయాలి, నేను నా ఇంటి వారము రక్షణ పొందాలి, నేను నా ఇంటి వారము నీ చిత్తములో ఉండాలి, నేను నా ఇంటి వారము నీ ఆజ్ఞలను మీరకూడదు, నేను మా ఇంటి వారం ఈ సత్య మార్గంలో అందరూ నడుచుకోవాలి, మా కుటుంబంలో ఒక్కరు కూడా నరకపాలు కాకూడదు, మా కుటుంబ రక్షణ కొరకు నేను ఉపవాసం ఉండి నీ దగ్గర ప్రార్థన చేస్తున్నాను. అది యోగ్యమైన ప్రార్థన. దేవునికి స్తోత్రం. నువ్వు రక్షణ లేదని గుండె కొట్టుకోవడం కానీ, నలుగురికి చెప్పుకోవడం కానీ, పెద్ద హంగామా చేసే అవసరం లేదు. ఎందుకంటే నిన్ను ఈ రక్షణ మార్గంలో నడిపించినాడు. కానీ నీకు ఒక ఆశ ఉంది, నీవు నడిచినట్లు నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ నడవాలి. ఎంత ఉత్తమమైన ఆశ అది! ఎంత హౌ గ్రాండ్ ఈజ్ ద డిజైర్. వై డు యూ ఫ్రెట్ అండ్ ఫ్యూమ్? మనకి ఎందుకు భయం, ఎందుకు ఆందోళన? చాలామంది ఇక్కడ ప్రార్థనలకు వచ్చి దయచేసి సిస్టర్ ఏడ్చుకుంటా బాధతో చెప్తారు, భర్త మారలేదు, నా బిడ్డ మారలేదు, అది మారలేదు, నా కొడుకు మారలేదు. అయ్యమ్మ మారుతాడమ్మా. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. వై డోంట్ యు బిలీవ్? మీరు ఎందుకు విశ్వాసం ఉంచడం లేదు? ఎందుకు ఇంకా అనుమానంతో ఉన్నారు? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు అవినీతిపరుడా? దేవుడు నిన్ను రక్షించి నీ కుటుంబాన్ని నరకంలో వేస్తాడా? నీ సేవను అంగీకరించి నీ బిడ్డలంతా మరి సాతానుకు ఎరగా ఇస్తాడా? ఇవ్వడు. అదనమాట నీ నమ్మకం, గట్టి నమ్మకం అన్నమాట. సో యూ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ నన్ ఆఫ్ ద ప్రామిసెస్ will be left unfulfilled when you are in the center of God's will.
దేవుని చిత్తంలో నీవు ఉన్నప్పుడు నీకు దేవుడిచ్చిన వాగ్దానాలు ఏవి కూడా నిష్ఫలము కావు. ఆల్ ద ప్రామిసెస్. అందుకే మొదటి రాజులు 8:56 ఉంది, దేవుడు మోషేకి ఇచ్చిన శుభవాగ్దానాలన్నిట్లో ఏది కూడా తప్పిపోలేదంట. హల్లెలూయా. అందుకే నువ్వు నమ్మాలి, ఊరికే ఏడుపు ముఖం పెట్టుకొని ఉండొద్దు. సాతానుడు అప్పుడు నీ మీద విజయం పొందుతాడు. నువ్వు చతికిలో పడిపోయి కృంగిపోయి మూతంతా వికారం చేసుకొని ఉంటే సాతాను విల్ ఫ్లట్టర్ హిస్ వింగ్స్ అన్నమాట. ఓహో వీడు భలే బయలుదేరినట్టు సేవకు, కానీ అటు భార్య ఒప్పుకోవడం లేదు, భార్యకు భర్త సహకారం లేదు. ఏమవుతారో చూడండి, వీళ్ళంతా పిల్లలంతా పాడవుతారు. నాకు అదే అనుభవం వచ్చింది. నన్ను పిలిచినప్పుడు దేవుడు ఒంటరిగా పిలిచినాడు, అది నా తప్ప. దేవుడు నన్ను పిలిచినాడు, ఆ పిలిచిన పిలుపుకు నేను విధేయురాలైనాను, నేను పొందినాను ఇంట బయట పోరాటం. కానీ నాకు తెలుసు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను ఎప్పుడు సిగ్గుపడననే విశ్వాసం నాకు ఉండేది. రక్షణ పొందని వారు, నీ దర్శనాన్ని అర్థం చేసుకునని వారు మీ కుటుంబంలో ఉంటే మీరు భయపడకూడదు. హల్లెలూయా. నేను ఆరంభించినప్పుడు అందరికి ఒక వింతలాగా ఉండేది. యేసు ప్రభునే తన సొంత ఇంట సహోదరులు అన్నట్ట, వీనికి ఏమైంది, మతి చలించింది, మతి చలించింది అన్నారంట. మార్కు 3:21 ఉంది. సంథింగ్ ఇన్సేన్, హీ హెస్ బికమ్ ఇన్సేన్. వీడేంటి దేవుడు 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 అంటున్నాడు. నన్ను కూడా అన్నారు, ఏంటి ఒంటరిగా మీరు సేవ చేస్తారా? మరి ఒంటరిగా నన్ను పిలిచినాడు కదా, ఒంటరిగా నేను జవాబుదారీగానా? న్యాయపీఠం ఎదుట నా పక్కన ఎవరైనా ఉంటారా నాకు సై పలకడానికి? ఒంటరిగా వచ్చినాను ఈ లోకంలో, ఒంటరిగా పొందుకున్నాను దర్శనం, ఒంటరిగానే దేవుని సన్నిధికి వెళ్తాను, ఒంటరిగానే న్యాయపీఠం మీద నిలబెడతాను, ఒంటరిగానే జవాబుదారీ అవుతాను. హల్లెలూయా. ఒంటరిగానే నాకు ఇచ్చిన తలాంతులు, నాకు ఇచ్చిన వనరులు, నాకు ఇచ్చిన అభిషేకంకు జవాబుదారీ నేను. నా ప్రక్కన ప్రభు నిలిచి నన్ను బలపరుస్తాడనే విశ్వాసం. పౌలంతటి వాడే అంటాడు, ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను ఏం చేసినాడు, బలపరిచినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మీరు ఒంటరిగా దేవుని సేవ చేస్తే మీరు భయపడేన అవసరం లేదు. ప్రభు మీ ప్రక్కన నిలుస్తాడు. దేవుని స్తోత్రం. కానీ నీ గుండెలో ఒక తపన ఉండాలి, నేను సేవ చేసి ధన్యురాలు అవుతున్నాను కదా, నా ఇంటి వారందరూ సేవ చేయాలని ఒక ఉత్తమమైన కోరిక మండుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. తగిన కాలం అందు దేవుణ్ణి ఎన్నో హెచ్చించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. వారి కన్నుల ఎదుట నిన్ను నేను గొప్ప చేస్తానంట. నేనైతే పెద్ద ఫ్రేమ్ చేసి మా ఇంట్లో పెట్టుకున్నాను. వారి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడనని పౌలు అంటున్నాడు. కనుక ఈ పిచ్చి పిచ్చి భయాలు, ఈ అనుమానాలు, దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాష్ అనమాట బిఫోర్ ద డివైన్ కాలింగ్ ఆఫ్ గాడ్. అంత గొప్ప అభిషేకాన్ని వ్యర్థం చేసుకుంటారు చాలామంది. అయ్యో నేను ఒంటరిగా ఎట్ట చేయాలండి, మరి మా వారు కూడా మాతో పక్కన ఉండాలి కదండి. ఉండాలి, ఉంటాడు, తప్పకుండా ఉంటాడు. నేను ఒంటరిగా బయలుదేరినాను సేవలు. నన్ను అనిపడానికి ఇంట బయట శక్తులు పనిచేసింది. కానీ నాకు తెలుసు గాడ్స్ పవర్ అండ్ అనాయింటింగ్ ఈజ్ ఆన్ మై లైఫ్. ఐ కెన్ నాట్ డినై గాడ్స్ వర్క్. నేను దేవుని సేవ చేయనని చెప్పలేను. నేను నాకు తెలుసు నేను శిక్షార్హం అయిపోతాను. ఐ విల్ బికమ్ పనిష్డ్ బై గాడ్. నేను బయలుదేరినప్పుడు అన్నారు, అందరికీ చింతకాయ అంత పిచ్చి ఉంటుంది, నీకు నిమ్మకాయ అంత ఉన్నది అన్నారు. అవి నిమ్మకాయ ఎడ సరిపోతుంది ఈ పెద్ద సేవ చేయడానికి? పెద్ద బుడమకాయ అంత, బూడిది గుమ్మడికాయ ఉంటుంది ఇంత పెద్దగా. అంత పిచ్చి కావాలి నాకు సేవ చేయాలంటే. యా, ఐ హ్యావ్ టు బీ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్ విచ్ ద వరల్డ్ కెనాట్ అండర్స్టాండ్. లోకస్తులు కానీ, బంధువులు కానీ, సొంత వారు కానీ, కట్టుకున్నవారు కానీ అర్థం చేసుకోనని ఒక గొప్ప కార్యం నా ద్వారా దేవుడు చేయబోతే నేనెందుకు భయపడాలి? నేను ఎవరికి వివరవాలి? దేవునికి శక్తి లేదా నా మార్గంలో ఉన్న అడ్డులు, ఆటంకాలు తొలగించడానికి? ఇదిగో నేను నీకు ముందుగా వెళ్తున్నాను, మెట్టగా ఉన్న స్థలాలను సరళం చేస్తాను, ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుప గడియలను విడగొడతాను, ప్రాకారములు పడగొట్టువాడు నీకంటే ముందుగా నడిచిపో. ఈ వాగ్దానాలన్నీ నా జీవితంలో నెరవేరింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే వాళ్ళు అదన్నారు, వీళ్ళు ఇదన్నారని నీవు దర్శనం ఆపుకోకూడదు.
దేవుని చిత్తాన్ని నెరవేర్చడం మానకూడదు. ప్రార్థన చేయాలి. నీ జీవితము ఎంత స్ఫటికంలా ఉండాలంటే నీ కుటుంబము నీ జీవితం ద్వారా ప్రభావితం కావాలి. నీ బంధువులు కూడా చూసి ఆశ్చర్యపోయే రీతిగా ఉండాలి. ఏంటిది? యేసుప్రభుని చూసి ఆశ్చర్యపోయినారు కదా, వడ్లవాని కుమారుడు కాడా, ఇతని అక్కచెల్లెలంతా మనకు తెలిసిన వాళ్ళు కాదు, అన్నదమ్ములు మనకు తెలిసిన వాళ్ళు కదా, ఏముంది ఇంతకి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది, ఇంత వాక్శక్తి ఎక్కడి నుండి వచ్చింది, అలాగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే యేసు ప్రభు స్వయంగా ఈ బాధ అనుభవించినాడు. యేసు ప్రభు పుట్టిన కుటుంబంలో అందరూ యేసు ప్రభువును దేవుడుగా కొలిచినారా? ఇంటివారే ఆయనకు విరుద్ధంగా మారినారు. అయితే ఆయన నమ్మలేదు, దైవ కుమారుడని నమ్మలేదు, ఆయనకు సై పలకలేదు, సపోర్ట్ ఇవ్వలేదు. మార్క్స్ వార్త 3వ అధ్యాయం ఒకసారి రండి. ఇక్కడ దయ్యములను యేసుప్రభు వెళ్ళగొట్టినప్పుడు అక్కడ వాళ్ళు అంటున్నారు, వీడు దయ్యములు ఎట్లా వెళ్ళగొట్టినాడు, వీడు దయ్యములకు అధిపతి అయి ఉండొచ్చు. తర్వాత 20వ వచనం చూడండి. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు, మార్క్ 3:20, ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపు కూడి వచ్చారు కనుక భోజనం చేయటకైనా వారికి వీలు లేకపోయింది. He became so busy that he did not have time to have food. అంత జనసమూహం ఆయనను వెంబడిస్తుంది. అంత గొప్ప పరిచర్య జరుగుతుంటే వాళ్ళు ఇంటివారు విన్నారంట ఈ సంగతి. లోకమంతా మన ప్రసంగాలు వింటుంది కానీ మన ఇంటి వాళ్ళు విన్నారు. తెలుసా ఆ సంగతి మీకు? లైట్ తీసుకుంటారు వాళ్ళు. అందుకే యేసుప్రభు ఇక్కడ ఒక మంచి మాట అంటాడు, ఏ ప్రవక్త కూడా తన సొంత ఇంట ఘనత ఉండడంట. ఇక్కడ వీళ్ళు ఇంటి వారు ఈ సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయారు. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారిని తన యుద్ధకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లను, సాతాన్ని ఎలా వెళ్ళగొట్టును? ఒక రాజ్యము తనకు తానే విరోధంగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలవనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధంగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలవనేరదు. ఇంత మంచి మాట, ఎంత గోల్డెన్ స్టేట్మెంట్ ఇచ్చినాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట్లాడితే అలా మాట్లాడాలి, లేకుంటే మౌనంగా ఉండాలి. అందుకే వీ హ్యావ్ టు గెట్ ఎంకరేజ్డ్ బై ద లైఫ్ ఆఫ్ జీసస్. మరి యేసు ప్రభు కూడా అన్బిలీవింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండినారు. ఆయనకు ఫుల్ సపోర్ట్ ఫ్యామిలీ నుండి, కుటుంబం నుండి దొరకలేదు. మరి చాలా బాధ కూడా అనుభవించినట్టు నాకు అనిపిస్తుంది. ఏంటంటే ఆ మాటలో నో ప్రాఫిట్ ఈజ్ రెస్పెక్టెడ్ ఇన్ హిస్ హోమ్ టౌన్ అంటాడు కదా ఒక దగ్గర. ఏ ప్రవక్తడు కూడా తన సొంత ఇంట ఘనత నొందడు అన్నట్టు దైవ చిత్తము నెరవేర్చడం మానేసినాడా? దేవుని చిత్తం నెరవేర్చడానికి నేను ఈ భూలోకానికి వచ్చినాను అన్నాడు. దేవుని చిత్తం జరిగించడం నాకు ఆహారం అన్నాడు. తండ్రి అని తండ్రితో కనెక్ట్ అయి ఉన్నాడు. ఆయన 30 సంవత్సరాల కుటుంబంతోనే ఉన్నాడు కదా. ఆయన తండ్రి యోసేపు కాదు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినాడు. అంటే తల్లికి యోసేపు ద్వారా పుట్టిన కుమారులు కుమార్తెలు చాలామంది ఉన్నారు. హాఫ్ బ్రదర్స్, హాఫ్ సిస్టర్స్ ఉన్నారు. హిస్ ఫాదర్ ఈజ్ హెవెన్లీ ఫాదర్. మరి వీళ్ళతో అడ్జస్ట్ ఎలాగైనాడు? ఆయన పరలోకం నుండి దిగివచ్చిన దైవ కుమారుడు, తండ్రి ఆజ్ఞను నెరవేర్చడానికి వచ్చినాడు. సర్వలోక పాప పరిహారం తన ప్రాణం పణంగా పెట్టడానికి వచ్చినాడు. వీళ్ళకి అది ఇలా అర్థమవుతుంది. హౌ విల్ ద మార్టల్స్ అండర్స్టాండ్ ద హెవెన్లీ థింగ్స్? మరి అప్పుడు నాకు అనిపిస్తుంది, ఒక వడ్లవాని కుమారుడుగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు. యోసేపు ఏమో నామకే వస్తే తండ్రి. మరి యోసేపుకు పుట్టిన కుమారులు కుమార్తెలు ఉన్నారు. మరియానేమో ఈయనకు జన్మం ఇచ్చింది. అంటే అలాంటి పరిస్థితుల్లో ఎలాగూ యేసుప్రభు మెలిగినాడని నాకు ఆశ్చర్యమే. 30 సంవత్సరాలు, అది కూడా యేసుప్రభు పరిచర్య చేసిన సంవత్సరాలు ఎన్ని? 3.5 సంవత్సరాలు. అంటే 30 సంవత్సరాలు ఎక్కడున్నాడు ఆయన? ఆయన కుటుంబంలోనే ఉన్నాడు. మరి కుటుంబంలో 30 సంవత్సరాలు ఉంటే కూడా అర్థం చేసుకోరా? నువ్వు 100 సంవత్సరాలు ఉన్నా అర్థం చేసుకోరు కుటుంబస్తులు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు దైవికమైన కార్యాలు. ఏదో ఒకటి అంటారు. అసలు మనల్ని ఎక్కువగా గాయపరిచేది బయటివారు కాదు, ఎవరు? ఇంటివారు. ముట్టకాయ వేసి మనల్ని అణగొట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ అణిగిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. యూ షుడ్ హ్యావ్ ద ఫైర్ ఇన్ యువర్ బాడీ, ఫైర్ ఇన్ యువర్ హార్ట్. అవును,
మరి ఇదే బంధువులు, ఇదే మిత్రులు, ఇదే సహోదర సహోదరులు యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత వాళ్ళు చాలామంది మారిపోయినారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది మారిపోయినారండి. యూదా పత్రిక రాసినాడు యేసు ప్రభు యొక్క హాఫ్ బ్రదర్ యాకోబు అనేవాడు కూడా పినతండ్రి కుమారుడు. యోహాను యాకోబులు వాళ్ళు సహోదరులు కదా. సలోమి పినతల్లి కుమారుడు యాకోబు ప్రభు కొరకు ప్రాణం పెట్టినాడు. శిరచ్ఛేదనం జరిగింది కదా అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో 1వ వచనంలో. యాకోబును ఏం చేసినారు? హేరోదు శిరచ్ఛేదనం చేసినాడు. హి బికేమ్ ద ఫస్ట్ మార్టియర్. అంటే మరి ఇతని సహోదరుడే, యేసు ప్రభు సహోదరుడే. అంటే ఎంత చాలా అద్భుతం అనిపించింది. అపోస్తల కార్యం 1:14 చూడండి. అపోస్తల కార్యము 1:14. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను, అంటే ఉన్నారా సొంతోళ్ళు, ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండే. హల్లెలూయా. అంటే ఈ పెంతెకోస్తు అనుభవం కొరకు, సిద్ధపాటు కొరకు 120 మంది మేడగదిలో ప్రభు శక్తి కొరకు ఎదురు చూస్తున్న వారిలో ఎవరు కూడా ఉన్నారు? యేసు తల్లి మరియా, యేసు సహోదరులు కూడా ఉన్నారు. అంటే దే గాట్ కన్విన్స్డ్ ఈవెన్ ఇట్ వాస్ వెరీ లేట్. అంటే 30 సంవత్సరాలు వారితో ఉన్నప్పుడు వారికి అర్థం కాలేదు. 3.5 సంవత్సరాలు పరిచర్య చూసినా వారు మారలేదు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే తన ప్రాణం అర్పించి 3వ రోజు మృత్యుంజయుడై మరణాన్ని గెలిచినాడో, ఆ పునరుద్ధానుడైన యేసు ప్రభును వారు నమ్మడానికి ఆరంభించినారు. దేవునికి స్తోత్రం. వారు కూడా, యేసు తల్లి అయిన మరియ కూడా, శిష్యులు, కొందరు స్త్రీలు అందరూ కలిసి మేడగదిలో 120 మంది మరి దైవ శక్తి కొరకు ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి కూడా దిగింది. మరి లేఖనాలు రాసినారు కదా. యూదా పత్రిక యేసు సహోదరుడే రాసినాడు. యాకోబు పత్రిక యేసు సహోదరుడే రాసినాడు. యాకోబు పత్రిక తీయండి ఒకసారి. దీంట్లో ఒక మంచి మాట యాకోబు 5:16లో నేను చాలా చాలా ఆనందపడినాను ఇది చదివి. అంటే ఆయన అనుభవం కదా, యేసు సహోదరుడైన యాకోబు అనుభవం ఏంటి? 5:16 మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడు. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. హల్లెలూయా. అంటే వీరి కొరకు ఎవరు విజ్ఞాపన చేసినారు? యేసయ్య విజ్ఞాపన చేసినాడు తప్పకుండా కుటుంబం కొరకు. మరి ఇంతటి భక్తుడు ఎలాగొచ్చినాడు? యేసు శిష్యుల్లో ఎవరు లేరు, కానీ యేసు పునరుద్ధరణైన తర్వాత దే స్టార్టెడ్ బిలీవింగ్ జీసస్. అందుకే ఆలస్యమైన దేవుని ఉద్దేశాలు నీ పట్ల, నీ కుటుంబం పట్ల తప్పకుండా నెరవేర్చాల్సిందే. దేవుని స్తోత్రం. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుందట. ద ఫర్వెంట్ ప్రేయర్ ఆఫ్ ఎ రైటియస్ మ్యాన్ అవైలత్ మచ్. కనుక భయపడకండి, దిగులు పడకండి, విచారించకండి. దేవుడు మీకు చేసిన పని చేసుకుంటూ వెళ్ళండి. దేవునికి స్తోత్రం. నేను పిలిచినవాడు శక్తిమంతుడు, మానవుల శక్తిని మించిన శక్తి కలవాడు. నిన్ను ఆపడానికి ఎవరికి సాధ్యం? కానీ నీవు దేవుని క్రమం పాటించాలి. నీవు బంధువులను గౌరవించాలి, సొంత వారిని గౌరవించాలి, నువ్వు చేసే పనులు సక్రమంగా చేయాలి. దేవుడు నన్ను పిలిచినాడని చెప్పి ఇల్లు వాకిలు వదిలేటి చాలామంది స్త్రీలు వీధుల్లో తిరుగుతూ ఉంటారు. అది తప్పది. దేవుడికి ఇచ్చిన ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ యువర్ హౌస్. నీ భర్త, నీ పిల్లలు అవి సక్రమంగా చక్కగా నడిపించాలి. అది నీ బాధ్యత అయి ఉన్నది. మొదట ఇంట్లో గెలిచి ఎక్కడ గెలవాలి? రచ్చలో గెలవాలి అని ఉంది కదా. అలాగే పురుషుడు కూడా పిలువబడితే తన భార్యను, తన పిల్లలను సంరక్షించాలి. ఒకవేళ వాడు సంరక్షించకుంటే అవిశ్వాసుల కంటే మరి విశ్వాస త్యాగం చేసిన వాడు చెడ్డవాడు, భ్రష్టుడు అని వాక్యంలో ఉంది, 1 తిమోతి 5:8లో. కాబట్టి బికాస్ ఆఫ్ గాడ్స్ కాలింగ్ యు ఆర్ నాట్ సపోజ్ టు ఎస్యూ ఆర్ లీవ్ యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ. అంటే కుటుంబాన్ని చూడాలి. నేను ఆరంభించినప్పుడు అన్నారు, అమ్మ స్త్రీలు సేవ చేస్తే పిల్లలు పాడవుతారని. నేను అప్పుడు అనుకున్నాను, నేను దేవుని పిలుపు పొందుకొని దేవుని విధేయురాలే దైవ సేవ చేస్తున్నా, ఇంటి యావత్తును నేను కంట్రోల్ చేస్తూ ఆయశక్తులా నేను ప్రయాసపడి అందరూ మరి
8 గంటలు నిద్రపోతే నేను కేవలము 3 గంటలే నిద్రపోయేది, లేక 4 గంటలు 20 గంటలు పని చేస్తే దేవుడు నాకు అన్యాయం చేస్తాడని నేను అనుకునేదాన్ని. కానీ నేను నా పనులను సక్రమంగా చేసినందుకు దేవుడు నన్ను అన్నవారి కంటే ఎక్కువగా నా తల హెచ్చించినాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట మీకు పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 45:7 నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు గనుక దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నువ్వు నీతిని ప్రేమించు, భక్తిహీనతను ద్వేషిస్తే దేవుడు నీ దేవుడే చెలికాండ్రందరికంటే నీ తల హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకిస్తాడు. హల్లెలూయా. అది ఆయన నమ్మకత్వం. మాకు కూడా అంత సాఫీగా ఏమి నడిచిపోలేదు నా జీవితం కూడా. మరి చాలాసార్లు మాకు పోరాటం ఉండింది. అది మామూలే. ఇప్పుడు ఈ కుటుంబంలో కొంతమంది దేవుని నమ్ముకున్నారు, కొంతమంది ఇంకా నమ్ముకోలేదంటే పోరాటం ఉండకుండా ఆరాటం ఉంటుందా? మీరే చెప్పండి. ముఖం మార్చుకుంటారు, మనతో మాట్లాడరు, మనం ఏదైనా వండిస్తే తినరు, ఎత్తి పాడేస్తారు. అరే ఇవన్నీ మామూలేవి. ఒక యుద్ధ భూమిలోనే ఎంత ప్రయాసం శత్రువును గెలవడానికి. మరి కొద్దిగా సహనం ఉండకూడదు. అందుకే పరిశుద్ధాత్మ అంటే నాకు కరెక్ట్గా అర్థం చేసినాడు దేవుడు. పరిశుద్ధాత్మ ఫలం ప్రేమ నుండి ఉద్భవించే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికం, దయాళుత్వం, మంచితనం, ఆశానిగ్రహం ఇవన్నీ ఫలించాలి ప్రభు కొరకు. అదే పరిశుద్ధాత్మ శక్తి. అప్పుడే నీకు గెలుపు దేవుడు అనుగ్రహిస్తాడు. యేసు ప్రభువుని గురించి జనసమూహంలో గొప్ప సణుగు పుట్టిందండి. సొంత ఇంటి వారు కూడా ఆయనను అవమానిస్తున్నారు, కాని మాటలు పలుకుతున్నారు. యోహాను సువార్త 7:5 ఒకసారి చూడండి. జాన్ 7:5 ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. దానికి ముందు యూదుల పర్ణశాలల పండుగ సమీపించిన గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నువ్వు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూసినట్లు ఈ స్థలం విడిచి యూదయకు వెళ్ళు. చూడండి, సొంత స్థలం నుండి వెళ్ళిపోమంటున్నారంట. నువ్వు ఇక్కడ ఉండద్దు, నువ్వు వెళ్ళిపో, దూరం వెళ్ళిపో, మాకు చాలా అవమానం నువ్వు ఇలాగ పనులు చేస్తే. ఎంత బాధ అనిపిస్తుందండి. నిన్ను వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తారు కొంతమంది. అది నాకు కూడా సంభవించింది. వెళ్ళిపోయి ఇక్కడ నుండి చాలా సేవ చేస్తున్నావు, వెళ్ళిపో. కానీ వెళ్ళిపోమన్న వాళ్ళే మరి దేవుడు వారితో మాట్లాడి అద్భుతాలు చేసినాడు. హల్లెలూయా. ఎక్కడి నుండి వెళ్ళిపోమన్నారు. ఆ స్థలం ఇప్పుడు మరి సొంత స్థలంగా మారిపోయింది. దేవుని స్తోత్రం. అక్కడ నుండే దైవ కార్యాలన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఇక్కడ యేసుప్రభు కూడా అదే ఎదుర్కొంటున్నాడు. వెళ్ళిపోమంటున్నారంట. యూదుల పర్ణశాలల పండుగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయన చూసి, నువ్వు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూసినట్లు ఈ స్థలం విడిచి నీవు యూదయకు వెళ్ళం. బహిరంగమున అంగీకరింపబడు గోరువాడైన ఎవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకును చెప్పారు. వీళ్ళు వెళ్ళిపోమంటే బాగుండు, కానీ ఇంకా ఐడియాస్ కూడా ఇస్తారు అన్నమాట. నువ్వు చేసే కార్యాలు బహిరంగంగా అందరికి కనబడాలి కదా, నువ్వు రహస్యంగా చేస్తే వెళ్ళావు, నువ్వు వెళ్ళిపో. ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. తర్వాత 12వ చూడండి. మరియు జనసమూహము ఆయనను గురించి గొప్ప సణుగు పుట్టాను. కొందరు ఆయన మంచివాడనిరి, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడని. యేసుప్రభు మోసగాడా? కొందరు అంటున్నారంట మంచివాళ్ళే, ఏదో పని చేస్తున్నాడులే చేయని అనుకోండి. మరికొందరు అంటున్నారంట లేదు వీడు పచ్చి మోసగాడు, వీడు ఏదో దేవుని శక్తి పొందుకున్నాడని అందరినీ మోసం చేస్తున్నాడు. ఇవన్నీ వినాలండి మీకు. ఇఫ్ యూ వాంట్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పీపుల్, డేర్ టు బి డిఫరెంట్, ఇవన్నీ వినాలి. నేను ఇంతకుముందు చెప్పినాను, విలాపవాక్యం 3:23 అనుకుంటా. వాడు సేవ చేసేవాడు నిందతో నింపబడాలంట. విలాపవాక్యం 3:26 నుండి చదువుతాను. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. నిరీక్షణాధారం కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. బూడిద అంటే తగ్గింపుకు సూచన.
నిజంగా మీరు బూడిదలో మూతి పెట్టుకునేరు. ఇది తగ్గింపుకు సూచన అన్నమాట. బూడిదలో మూతి పెట్టుకునే వాళ్ళు అతడు తను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలేను, అతడు నిందతో నింపబడవలేను. హల్లెలూయా. దట్ ఈస్ ద ట్రూ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని నెరవేర్చి కుటుంబంలో రక్షణ లేని వారికి వేరై ఉండి రక్షణ పొంది దేవుని దర్శనం పొంది దైవ చిత్తాన్ని జరిగించాలంటే ఇవన్నీ అనుభవించాల్సి వస్తుంది. అతడు నిందతో నింపబడవలెను, ప్రభువు సర్వకాలము విడనాడడు. ఎంత అద్భుతం అంటే, ఒక్క మాట ప్రభు కొరకు పడవ. ప్రభు కొరకు హింస పొందిన వారి జాబితాలో నేను ఉంటానండి, నా పేరు కూడా ఉంది. అంటే ఇప్పుడు నేను బహిరంగంగా చెప్తున్నాను, చెప్పాలి కదా, ఇంకా కొన్ని రోజులే ఉంది కదా ఈ భూమి మీద, చెప్పాలి. మరి నేను ఎన్ని బాధలు పడ్డాను. పుట్టిగానే అయిందా పుట్టగొడుగులాగా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్? ఒక బిడ్డను కనడానికి ఎన్ని నొప్పులు తీయాలి, మరి ఇంత జనాన్ని కనాలంటే నొప్పులు రావా? దేవుని స్తోత్రం. యేసు ప్రభు మంచివాడని కొందరు, మోసగాడని కొందరు, వీడు దయ్యం పట్టిన వాడని కొందరు, వీడు తిండిపోతని కొందరు, వీడు మతి చలించిన వాడని మరికొందరు. ఎంతగా యేసు ప్రభు మరి దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంత కంకణం కట్టుకున్నాడు. ఎక్కడ కూడా క్షణమైనా ఆగినాడా? ఇక ఈరోజు హాలిడేలే, నాకు ఉన్న నిందలన్నీ భరించి అలసిపోయినా. నా జీవితంలో లేదండి హాలిడే. నేను ఎప్పుడు ఆగలేదు నేను. ఎందుకంటే ఆగితే కాదు ఈ కార్యాలన్నీ, దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చలేను. కాబట్టి ముందుకు సాగిపోవడమే నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐ బిలీవ్ ద హోలీ స్క్రిప్చర్స్ 100%. యేసు చెప్పిన ప్రతి మాట నేను నమ్ముతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానాన్ని నేను 100కి 100 పాళ్ళు నమ్ముతున్నాను. ఎందుకంటే అవన్నీ నెరవేరుతాయి. ఒక సహోదరి మా బంధువుల నుండి వచ్చి అడుగుతుంది, ఆమె, నీకు ఇంత పెద్ద పేరు ఇంత కొద్ది సమయంలో ఎట్లా వచ్చింది? అరే అంటే ఇది పేరు కొరకు ఏమైనా ప్రయాసపడినానా? నేను దేవుని చిత్తాన్ని జరిగించుకుంటూ వెళ్ళాను. పేరు కొరకే నేను పాటు పడలేదు కదా. నీకు ఖ్యాతి మంచి పేరు నేను నీకు ఇస్తానని ఆయన వాగ్దానం చేసినాడు. నేను పేరు కొరకు కాదు కదా, నేను ఇప్పుడు కూడా కాదు. మై గోల్ ఇన్ లైఫ్ ఇస్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడు నాకు సెలవిచ్చిన పని నేను చేసుకుంటూ వెళ్తాను. పేరు మంచి పేరు వచ్చినా చెడు పేరు వచ్చినా దట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. కానీ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ దట్ దోస్ ఒబే విల్ బి ఆనర్డ్ బై పీపుల్ కదా. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నేను వాగ్దానాలన్నీ స్వతంత్రించుకున్నాను, నమ్మినాను. కానీ ఇలాంటి వారి మీద నా దృష్టి లేకుండింది, ఇప్పుడు కూడా లేదు. ఐ రియలీ థ్యాంక్ గాడ్. ఇప్పుడు కూడా ఐఎమ్ డూయింగ్ ఫ్రీ సర్వీస్. ఎందుకంటే నాకు ఏదో చేస్తే 4 రాళ్ళు సంపాదించుకోవచ్చు, నాకు కొద్దిగా వెనకకి వేసుకోవచ్చు. ఐ డోంట్ బిలీవ్ సచ్ థింగ్స్. బికాస్ వెన్ యూ ఆర్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ ఒబేయింగ్ ద విజన్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ నీడ్ ఆఫ్ యువర్స్. ప్రతి అక్కర తీర్చే దేవుడు. అవును, మరి దేవుడు నాకు సంతానం ఇచ్చి నేను పూర్తిగా నిమగ్నమై సేవలో ఉన్నా. మరి ఒక పాపను దేవుడు తీసుకున్నాడు, నాకు విధేయత నేర్పించినాడు, శిక్షణ పొందినాను లోకమును ప్రేమించకూడదని. తర్వాత ఇచ్చిన 3 సంతానాన్ని కూడా వాళ్ళు టాపర్స్గా ఉండినారు స్టడీస్లో. నేను ఎప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి ఒక రోజైనా హోంవర్క్ చేయించింది నాకు గుర్తులేదు. నేను దేవుని సేవలో ఉన్నాను, ప్రార్థన చేసేదాన్ని, ప్రయాసపడేదాన్ని, వారి బాగోగులు చూసేదాన్ని. కానీ వాళ్ళని కూర్చొని రాపించడానికి నాకు టైం లేకుండింది. కానీ అందరూ బ్రిలియంట్గా మారినారు. దేవుని స్తోత్రం. అందరికీ వచ్చిన జంటలు కూడా బ్రిలియంట్ అండి. వాళ్ళు పుట్టిన పిల్లలకు కూడా దేవుడు గొప్ప తెలివితేటలు ఇచ్చినాడు. ఇదంతా కలిగింది ఎవరి వల్ల కలిగిందండి? దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని అనాథులుగా నేను విడవను. అంటే మనం ఆయన నామం కొరకు నిలబడినప్పుడు తప్పకుండా ఆయనలో ఏ చెడుతనం లేదు, అన్యాయం లేదు. కాబట్టి నిన్ను దేవుడు ఆదుకుంటాడు, నీకు కలిగిన వాటన్నిటిని భద్రపరుస్తాడు. నీకు రక్షణ ఇచ్చిన దేవుడు నీ కుటుంబానికి ఇస్తాడు. నీకు ఇచ్చిన దర్శనం నీ పిల్లల్లో కూడా నీకు కనబడుతుంది. నీతిమంతుని వేరు ఎప్పుడు కూడా చిగురుస్తుందంట. ద రూట్ ఆఫ్ ద రైటియస్ విల్ ఫ్లరిష్. నాకు మా ఇంటి ముందే ఒక పెద్ద ఎగ్జాంపుల్ దేవుడు పెట్టినాడు. ఒక పెద్ద చెట్టు, అది ఏం చెట్టో కానీ ఆ మొద్దు కట్టె ఉందండి. ఆ కట్టె నుండి కొద్దిగా తడి తాకితే చాలు, ఒక్క వర్షం పడితే చాలు పచ్చ వచ్చేస్తుంది. ఆ ఇంటి ఓనర్కు ఆ చెట్టు వద్దు, కొట్టి పడేస్తాడు. వారి ఇంట్లో ఏదో ఫంక్షన్ అవుతే ఆయన ఏం చేసినాడంటే ఆ మొద్దు మీద సిమెంట్ ప్లాస్టర్ చేసినాడండి. 2 రోజులైన ఒక సిమెంట్ ప్లాస్టర్ను కూడా పొడుచుకుంటూ బయటకు వచ్చింది. అది
క్రీస్తు జీవము మనలో ఉంటే మనల్ని ఆపడానికి ఎవరికి వశం ఉంటుందండి? హల్లెలూయా. సిమెంట్ ప్లాస్టర్ నుండి వచ్చింది అది. అంటే నేను నాకు దేవుడు ఇది మాదిరిగా ఉంచినాడు. సో దట్ మై ఫెయిత్ షుడ్ నాట్ ఫాల్టర్. నా విశ్వాసం ఒడుదుడుకులు లేకుండా ఉండడానికి ఒక గొప్ప ఉదాహరణ నా గేట్ ముందే పెట్టినాడు కదా. నేను ఎప్పుడు దాన్ని చూస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. అలాగూ నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. యేసు ప్రభు కుటుంబంలో నుండి మరి విశ్వాస వీరులు లేచినారు. ప్రాణం పెట్టేవారు కూడా మరి ఆయన అనుకరించడానికి సిద్ధంగా ఉండినారు పునరుద్ధానుడైన తర్వాత. అంటే ఎంత ఆశ్చర్యం కదా. అందుకే ఒక సేవకుడు పిలుపు నొందిన తర్వాత ఎలా ప్రవర్తించాలి? యెషయా 42:19-20 నేను చదువుతున్నాను. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నువ్వు అనేక సంగతులను చూస్తున్నావు కానీ గ్రహింపకున్నావు. అంటే పిలుపు నొందినవాడు దేవుని తట్టే తన దృష్టి పెట్టాలని అర్థం. నిన్ను ఇబ్బంది పెడుతున్న మనుషుల వైపు కానీ పరిస్థితుల వైపు కానీ నీవు దృష్టి పెట్టకూడదు. వారికి నిన్ను అర్థం చేసుకునే శక్తి లేదు. 2 కొరింథీ 4:4 ఒక మాట ఉంది. ఈ యుగ సంబంధమైన దేవత వారి కనులకు ఏం చేసిందట? గుడితనం కలిగజేసింది. నీ దర్శనం వారికి అర్థం కాదు. నువ్వు ఆరాధించే ప్రభు యొక్క శక్తి మహిమ వారికి అర్థం కాదు. అందుకే నువ్వు ఎలా ఉండాలి? గుడివాని వలె ఉండాలి. అమ్మో, గుడివాని వలె ఉండాలి. అవును, గుడివాని వలె. నువ్వు కొన్ని సంగతులు చూడకూడదు. మళ్ళీ గుడివాడు మాత్రం కాదు, నువ్వు చెవిటివానిలాగా ఉండాలి. నువ్వు కొన్ని సంగతులు వినకూడదు. నా సేవకుడు గుడ్డివాడుగా ఉండాలంట. నా సేవకుడు చెవిటివాని వలె ఉండాలి. దీని అర్థం ఎంత ఉందో మీరే ధ్యానించి మీరు దేవుని దగ్గర అడగండి. అన్నీ విని అన్నీ చూసి గుండెదొడొచ్చి దైవకార్యం చేయకుండా కృంగిపోయి శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవుతాను. యూ విల్ బి గుడ్ ఫర్ నథింగ్. నేను అందుకే ఆ ప్రసంగం చేసిన. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఎవరేమి అనుకుంటే నీకేంటి? దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళు. దేవుని వాక్యం నీ పాదానికి దీపం, అది నీ త్రోవకు వెలుగు. నా సేవకుడు తప్ప గుడ్డివాడేవాడు, నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవరు గుడ్డివాడు? నీవు అనేక సంగతులను చూచినావు కానీ గ్రహింపకున్నావు. అందుకే ఈ గుడ్డివాడిని దేవుడు నడిపిస్తాడు అన్నమాట. ఆరంభించినప్పుడు నాకు తెలుసా నేను ఈ కార్యాలు చేస్తాను, నాకు తెలియదు, నేను పుస్తకాలు రాస్తానని నాకు తెలియదు, నాకేం తెలియదు. ఐ జస్ట్ ఒబేడ్ గాడ్స్ కాలింగ్. అబ్రహాంను దేవుడు పిలిచినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచినాడు. పెక్కు మంది అగినట్లు ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విధేయత గల మనసు నీకున్నప్పుడు, పరిశుద్ధమైన నీ హృదయం విధేయతతో దేవుని మాటకు లోబడినప్పుడు దేవుడు నిన్ను గొప్ప జనంగా చేసేస్తాడు. అది వాగ్దానం నెరవేరుతుంది తప్పకుండా. నీకు ఇక్కడ ఒక మాట ఉంది 16వ వచనంలో, వారు ఎరుగని మార్గమున గుడ్డివారిని తీసుకొని వచ్చేదట. గుడ్డోళ్ళకు రోడ్డు దాటుతుంటే మీరేం చేస్తారు? పోయి చెయ్యి ఇస్తారు కదా. గుడ్డోడా సరిగా నడవమంటారా? నువ్వు పోయి ఏం చేస్తావు? చెయ్యి ఇస్తావు, నడిపిస్తావు. గుడ్డివాడు నా సేవకుడు తప్ప గుడ్డివాడు ఎవడు? గుడ్డివానికి దేవుడే కళ్ళైపోతాడు. దేవునికి స్తోత్రం. చెవిటివానికి దేవుడే వినికిడైపోతాడు. గుడ్డివారిని వారి ఎరుగని మార్గంలో చెయ్యి పట్టి నడిపిస్తాడంట. హల్లెలూయా. అందుకే నువ్వు దేవుడు పిలవగా నేను ఎట్లా చేయాలి? నాకు శక్తి లేదు, నాకు డబ్బులు లేదు, నా సొంత వారు నన్ను తృణీకరిస్తున్నారు, వాళ్ళు ఆ మాట అన్నారు, వీళ్ళు ఈ మాట అన్నారంటే నువ్వు ముందుకు సాగలేవు. నువ్వు గుడ్డివాడుగానే ఉండు. దేవుని చేయి పట్టుకుంటాడు. నిన్ను ఎరుగని మార్గం, నువ్వు ఎన్నడూ ప్రయాణించని మార్గంలో నిన్ను దేవుడు తీసుకుపోతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారి ఎరుగని త్రోవల్లో వారిని నడిపించను. వాని ఎదుట చీకటిని నేనేం చేస్తాను? వెలుగుగా చేస్తాను. వంకర త్రోవల్ని ఏం చేస్తాను? చక్కగా చేస్తాను. హల్లెలూయా. మరి యెషయా గ్రంథం 45 చూడండి. దేవుడు తను ఎన్నుకున్న వ్యక్తుల పట్ల చేసే కార్యాలు. అందుకే డోంట్ గెట్ డిస్కరేజ్డ్. యూ షుడ్ బి వెరీ హ్యాపీ దట్ గాడ్ హ్యాస్ చోసన్ యూ. నాకు సంతోషం కలిగించేది ఏంటంటే జనములో నుండి నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు దేవుడు. ప్రత్యేకమైన దానను నేను ప్రత్యేకమైన, ఐ లవ్ దట్ సాంగ్.
అయితే నేను ప్రత్యేకింపబడినాను ఒక పర్పస్ కొరకు, ఒక కారణ జన్మురాలను, దైవ దర్శనం పొందుకున్న స్త్రీని. ఈ దర్శనం అర్థం కాకుండా జనాలు వారి నాలుక ఆడిస్తాం. నాలుకకు నరం లేదు, ఎముక లేదంట, ఇష్టం వచ్చినట్టు ఆడుతుంది. కానీ శిక్ష దేహానికి పడుతుంది. కాబట్టి అలాగూ నాలుక ఆడించే వారికి నేనెందుకు భయపడాలి? యెహోవా నాకు వెలుగును రక్షణకర్త అయి ఉన్నాడు, నేనెవరికి భయపడదు. యూఆర్ క్యారింగ్ ఎ గ్రేట్ విజన్ ఇన్ యువర్ మైండ్, వై డు యూ ఫియర్? అందుకే ఇక్కడ 45లో ఒక మాట, యెషయా 45, యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిస్తున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదాను. హల్లెలూయా. దేవుడు తాను ఎన్నుకున్న రక్షణ పొందిన బిడ్డల ముందు నడిచే దేవుడు, అభిషేకించిన వారి ముందు నడిచే దేవుడు. నేను నీకు ముందుగా వెళ్తాను, మెట్టగా ఉన్న స్థలాలన్నీ సరళం చేస్తాను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదాం, ఇనుప గడియలను విడగొట్టేదాం. హల్లెలూయా. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకుంటావు. హల్లెలూయా. పేరు పెట్టి పిలుస్తాడంట. అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. హల్లెలూయా. నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తం నేను నీకు పేరు పెట్టి పిలిస్తే నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చి తిని, నేనే యెహోవాను, మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడునో లేడు. హల్లెలూయా. అంటే మరి ఇంత గొప్ప దేవుడు నిన్ను పిలిచి నీ చేతులు పట్టుకొని నిన్ను అద్భుతంగా నడిపించే దేవుడు నీకు తోడుంటే నువ్వు దైవ కార్యాలు చేయడానికి ఎప్పుడు కూడా వెనుకాడకూడదు. జస్ట్ ఒబే, గాడ్ విల్ లీడ్ యూ ఇన్ గ్రేట్ మేనర్. అంటే నీవు విస్తారమైన నిరీక్షణ నీకు అవసరం. యూ హ్యావ్ టు హోప్ అగేన్స్ట్ హోప్. యూ హ్యావ్ టు బి ఫర్మ్ అబౌట్ యువర్ విజన్. కుటుంబంలో రక్షణ లేని వారి కొరకు తప్పకుండా విజ్ఞాపన చేయాలి. ప్రార్థన నీతిమంతులది, మనపూర్వకమై బహుబలం గలదై ఉంటుంది. కానీ నువ్వేమి కట్ ఆఫ్ పీరియడ్ వేసే అవసరం లేదు. డిసెంబర్ 31 లోపల నా భర్త మారు మనసు పొందాలంట. అరే ఇదేంటి? కాలగతులు నీ వశంలో ఉందా, దేవుని వశంలో ఉందా? వై డోంట్ యూ రిలాక్స్, జస్ట్ పుట్టింగ్ యువర్ బర్డన్ అపాన్ ద లార్డ్. మీ హృదయములు కలవరపడనీయకండి. ఇంత తారీఖు లోపల మొత్తం మారిపోవాలంట. అంటే దేవునికి హద్దులు పెట్టడానికి నీకు అంత బలం ఎక్కడి నుండి వచ్చింది? దేవుని మీద నీ భారం మోపాలి, నీ ఉద్దేశములు ఆయనకు తెలియజేయాలి. నువ్వు తెలియజేయకున్నా ఆయనకు నిన్ను గురించి సమస్తము తెలుసు. నువ్వు మొర పెట్టినా పెట్టకున్నా వేడుకొనక మునిపే నీకు జవాబు ఇస్తానని వాగ్దానం ఇచ్చినాడు. నువ్వు ఆయన సేవలో నిమగ్నమై ఉన్నప్పుడు నీకు అన్యాయం ఎలాగ జరుగుతుంది? తప్పకుండా ఒక దినం వస్తుంది, ప్రజలందరి ఎదుట నిజముగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని బట్ట బయలైపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ట్రూత్ కెనాట్ బి హిడన్. సత్యాన్ని ఎవరు దాచలేరు కదా, అది భూమి నుండి మొలకెత్తుతుందంట. ఇట్ విల్ స్ప్రౌట్ అప్ ఫ్రమ్ ద గ్రౌండ్. కాబట్టి దాన్ని ఎవరు అణపలేరు. బీ ట్రూ టు యువర్ సెల్ఫ్, బీ స్ట్రాంగ్లీ కనెక్టెడ్ టు గాడ్. నిన్ను నీవు నీ మనస్సాక్షి ప్రకారం దేవుడిచ్చిన కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు, నీవు దేవుని ఆజ్ఞలు మీరనప్పుడు, పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు అడుగడుగున ఆ దేవుడు నిన్ను నడిపించడా? గుడ్డివాణి నడిపించినట్టు నడిపిస్తాడు కదా. గుడ్డివాణి వలె ఉండాల. నువ్వు అన్నీ చూసి నువ్వు కలవరపడే అవసరం లేదు, అన్నీ విని నీ హృదయాన్ని పాడు చేసుకునే అవసరం లేదు. పే డెఫ్ ఇయర్ టు కాంట్రవర్సీస్, బీ బ్లైండ్ టు ద పీపుల్స్ కమెంట్స్, దెన్ ఓన్లీ యూ కెన్ డూ గాడ్స్ వర్క్. అప్పుడే నువ్వు దేవుని సేవ చేయగలుగుతావు. నా సేవకుడు తప్ప గుడ్డివాడు ఎవడు? నా సేవకుడు తప్ప చెవిటివాడు ఎవడు? దేవుని దర్శనాన్ని ముందు పెట్టుకొని ముందుకు సాగినప్పుడు నిందలు, అవమానాలు, హేళనలు, అపహాస్యము ఇవన్నీ మామూలే. ఇవి లేకుంటేనే నువ్వు ఆశ్చర్యపడాలి. నేను ఆశ్చర్యపడతాను కొన్నిసార్లు, ఈరోజు ఏం శ్రమ రాలేదేంటి, నా మీద పని ఆపేసిండ దేవుడు. రావాలి, నిందతో నీవు నింపబడాలి, దైవశక్తితో ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక పాట పాడి నేను ముగిస్తాను, ప్రార్థన చేద్దాం. సంకట సమయములో సాగాలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా, సంకట సమయములో
సాగాలికున్నాను, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా వింటినంటివి. నా మొరకు ముందే తోడుగనుందునంటివి, తోడుగనుందునంటివి. యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా సర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. అగమ్య ఆనందమే హృదయము నిండేను, ప్రభుని కార్యములు గంభీరమైనవి. అగమ్య ఆనందమే హృదయము నిండేను, ప్రభుని కార్యములు గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. కొదువాళ్ళెన్నియున్నా భయపాడను నేను, కొదువాళ్ళెన్నియున్నా భయపాడను నేను. పచ్చిక బయలులో పరుండ చేయును, పచ్చిక బయలులో పరుండ చేయును. భోజన జలములతో తృప్తి పరచు నాతో నుండు యేసు, నాతో నుండు యేసు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. మరణాంధకారపు లోయాల్లో సంచరించిన, మరణాంధకారపు లోయాల్లో సంచరించిన నిరంతరామేసు నాదు కాపరియై. నిరంతరామేసు నాదు కాపరియై. కరమునిచ్చి నన్ను కాయుచు నడుపు కరుణాగల ప్రభు, కరుణాగల ప్రభు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమ. హల్లెలూయా,
రక్షణ పొందని వారు నీ కుటుంబంలో ఉంటే నీవు భయపడకూడదు. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. We need not fret and fume when our family members are against us, or if they are unsaved and they are not supporting our vision, because the one who called us is faithful. He will lead us unto the end. అవును ప్రభువా, కుటుంబంలో రక్షణ పొందని వారు ఉంటారు, పొందిన వారు ఉంటారు. దర్శనం అర్థం చేసుకున్న వారు ఉంటారు, అర్థం చేసుకునే వారు ఉంటారు. కొందరు మరి వారు చేయూతనిస్తారు, కొందరు తిరుగుబాటు చేస్తారు, నానా మాటలు అంటారు, ఇబ్బంది పెడతారు, గాయపరుస్తారు. అయినా పిలిచిన దేవుడవు, నీవు నమ్మదగిన దేవుడవు కనుక మనుషుల మాట వినుట కంటే నీ మాట వినుట ఎంత శ్రేష్టం తండ్రి. కుటుంబమంతా రక్షింప సమర్థుడవు నీవు ప్రభు. జక్కయ్య త్వరగా దిగిరా, నేను ఇంటికి వస్తానన్నావు, ఇంటికి వచ్చి మహిమ కార్యం చేసినావు, కుటుంబమంతా రక్షణ పొందింది, నేడు ఇంటికి రక్షణ వచ్చినదని చెప్పినావు తండ్రి. నీకు స్తోత్రం. ఇంత గొప్పది ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారనే వాగ్దానాన్ని మేము గట్టిగా నమ్ముతున్నాము తండ్రి. అవును ప్రభువా, కొన్నిసార్లు విరోధులు కుటుంబంలో ఉంటారు. నేను భూమి మీద సమాధానం కలిగజేయడానికి రాలేదు, భూమి మీద నేను అగ్ని వేయడానికి వచ్చినానని సెలవిచ్చినావు. కుటుంబంలో, బంధువుల మధ్యలో, సొంత వారి మధ్యలో, భార్య భర్తల మధ్యలో, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ఎంతో తిరుగుబాటు ధోరణి ఉంటుంది తండ్రి, ఎంత ఎదురు శక్తి ఉంటుంది, ఎదురీత ఇవ్వాల్సి వచ్చు. ఆయనను భయపడనవద్దని చెప్పినావు, ఎందుకంటే అన్నిటి మీద అధికారం నీకున్నది తండ్రి. యూ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్. అవర్ డ్యూటీ ఈస్ టు ఒబే యువర్ వర్డ్ లార్డ్. మేము ఎప్పుడైతే విధేయులు అవుతామో, నీ వాక్యానికి విధేయత చూపడానికి సంసిద్ధులు అవుతామో, తక్కిన కార్యాలన్నీ నీ వశంలోనే ఉంది ప్రభు. అన్నీ చక్కబెట్టగలుగుతాండి. మేము గుడ్డివాడిగా ఉండాలి, చెవిడివాడిగా ఉండాలి. నా సేవకుడు తప్ప గుడ్డివాడేవాడు, నా సేవకుడు తప్ప మరి చెవిటివాడేవాడు అంటున్నావు. గుడ్డివాడిని తాము ఎరుగని మార్గంలో నడిపించే గొప్ప దేవుడవు నీవు నాయన, నీకు స్తోత్రం. హల్లెలూయా. కుటుంబాన్ని మొత్తం రక్షింప సమర్థుడవుతాన్ని, నీకు స్తోత్రం. ఆనాడు చెరసాల నాయకుడు కుటుంబం అంతా రక్షణ పొందింది ప్రభు. కొర్నేలి కుటుంబం అంతా రక్షణ పొందింది ప్రభు. నోవహు కుటుంబం అంతా రక్షణ ఓడలో ప్రవేశించింది. నీలో ఏ చెడుతనం లేదని ముసలితనం అందు కూడా సాక్ష్యం ఇచ్చడానికి అనుభవాలు నీ భక్తులకు ఇస్తావు తండ్రి, నీకు వందనాలు. ముసలితనం అందు కూడా వారు సారం కలిగి పచ్చగా ఉంటారు. నేను నమ్ముకున్న నా దేవునిలో ఏ చెడుతనం లేదు. ఆయన ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చినాడు. ఆయన తరతరములకు దేవుడు, యుగ యుగములకు దేవుడు. నన్ను విడిచిపెట్టలేదు, నా కుటుంబాన్ని విడిచిపెట్టలేదు. ఇదిగో మేము మా ఇంటి వారము ఇప్పుడు దేవుని మార్గంలో ఉన్నాము, దేవుని సేవ చేస్తున్నామని సాక్ష్యం చెప్పడానికి నువ్వు తప్పకుండా సహాయం చేస్తావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిరీక్షించువాడు ఎప్పుడు కలవరపడాడు. విశ్వాసం కానిదేదో అది పాపంగా మారిపోతుంది. విశ్వసించువాడు ఎన్నడూ కలవరపడాడు. ఎప్పుడైతే ఇలాంటి ఎదురీతలు ఎదువాల్సి వస్తుందో భయపడకుండా ధైర్యంగా ఉండి, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదను కనుక నేను సిగ్గుపడను అని పౌలు విశ్వసించినట్లు తిమోతితో అంటున్నాడు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదను కనుక నేను ఎప్పుడు సిగ్గుపడను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములెన్నడూ లజ్జింపకపోను. అవును తండ్రి, అలాంటి విశ్వాసము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఎంతమంది కలవరంలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈ వాక్యం నువ్వు ఇచ్చినావు తండ్రి. నేను చెప్పినాను, ఆ వాక్యం వారి హృదయంలో నాటి బహుధైర్యంగా ఈ లోకంలో వారు ఉండాలని, దేవుడిచ్చిన పనులన్నీ సక్రమంగా చేయడానికి ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ధైర్యం దయచేయమని, పిరికితనం కొట్టి పారవేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలము తోడుగా ఉండునుగాక. ప్రభు కొరకు జీవితాంతం నిలబడుటకు గొప్ప ధైర్యము కలిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదగుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక, రామ్ నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9550504718 9030757571. ఆహ్వానించువారు
ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి UPF హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు, శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.